హాయ్ ఫ్రెండ్స్, ముక్కం పోస్ట్ దేవచ్ ఘర్ ఈ మరాఠీ సినిమా అమెజాన్ ప్రైమ్లోని బుక్ మై షోలోని రిలీజ్ అయింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ మరాఠీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముక్కం పోస్ట్ దేవచ్ ఘర్ అంటే ఉత్తరాన్ని దేవుడి దగ్గరికి చేర్చు అని అర్థం. ఈ సినిమా కథ అంతా జీజే అనే ఒక పాప చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జీజే అనే చిన్నారికి తండ్రి ఉండడు. యుద్ధంలో అమరవీరుడు అవుతాడు అతను. జీజే తల్లి పెన్షన్ కోసం తిరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ. అయితే జీజేకి ఒక కుక్క పిల్ల, ఒక పిచ్చోడు పరిచయం అవుతారు. ఆ పిచ్చోడి పేరు బాప్య. జీజే ఆమె స్నేహితురాలతో కలిసి బాప్యాకి రోజు తిండి పెడుతూ ఉంటుంది. అలాగే ఆ ఊర్లో సర్పంచ్ బామ్మను కూడా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటుంది జీజే. తండ్రి చనిపోయాడని జీజేకి తెలీదు. తల్లిని తండ్రి ఎక్కడెక్కడ అని అడుగుతూ వేధిస్తూ ఉంటుంది. తల్లి కూతుర్ని ఓదార్చడం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళాడు మీ నాన్న, రావడానికి టైం పడుతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే జీజే తండ్రికి ఉత్తరం రాయడం మొదలు పెడుతుంది. ఉత్తరానికి రిప్లై రాదు. చివరికి పిచ్చోడైన బాప్యాకి ఉత్తరం బెలూన్కి కట్టి గాల్లో ఎగరేయమని చెప్తుంది. అయితే అనుకోకుండా ఆ ఉత్తరానికి రిప్లై వస్తుంది. ఇక అక్కడి నుంచి జీజే ఉత్తరాలు రాయడం మొదలు పెడుతూ ఉంటుంది. ఆమె అడిగినవన్నీ చేస్తూ ఉంటాడు. అసలు జీజే ఉత్తరాలకి స్పందిస్తుంది ఎవరు, జీజే అడిగినవన్నీ చేస్తున్న సూపర్ మ్యాన్ ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. జీజే పాత్రలో మైరా వైకుల్ ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా, ఎంత న్యాచురల్గా నటించిందంటే మన మనసు కదిలించేస్తుంది. పాప అద్భుతంగా యాక్ట్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్లో పోటీలో స్పీచ్ ఇచ్చే సీన్ అయితే కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తుంది అందరికీ. తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్తుందో ఏడిపించేస్తుంది మైరా వైకుల్. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ రాబట్టుకున్నాడు ఆమె దగ్గర నుంచి డైరెక్టర్. ఇక తల్లి పాత్రలో కళ్యాణి ములే చాలా బాగా చేసింది. ప్రథమేష్ పరబ్ లవ్ స్టోరీ అక్కడక్కడ వచ్చి కొంచెం కామెడీ చేస్తుంది కానీ అంత గొప్పగా లేదు. ఇక బామ్మతో పిల్లలిద్దరూ కలిసి ఆడుకునే సన్నివేశాలు చాలా బాగుంటాయి. అలాగే ఇద్దరు కొడుకులు తల్లిని గొడ్ల చావిట్లో పడేస్తే పోలీసులు వచ్చి తన్ని తరిమేసే సీన్ అదిరిపోతుంది. చాలా బాగా తీశారు. ఇక సినిమా మొత్తంలో చాలా క్యారెక్టర్లు, ఒక బామ్మ కానీ, బాప్య కానీ, తల్లి పాత్ర కానీ ఎంతగా ఆకట్టుకుంటాయంటే మనసును కదిలించేస్తాయి. అసలు ఆ ఉత్తరం రాసిన వ్యక్తి ఎవరన్నది తెలిసిన తర్వాత మనకి చాలా బాధ కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. అద్భుతమైన రియలిస్టిక్ లొకేషన్స్లో చాలా బాగా తీశారు. ముఖ్యంగా పిచ్చోడు బాప్య ఉండే చెట్టుని లాంగ్ షాట్స్ నుంచి చాలా గొప్పగా తీశాడు కెమెరామెన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రెడిషనల్గా సాగుతూ హార్ట్ని టచ్ చేస్తూ వెళ్తుంది. మనసుకు హత్తుకుంది ఈ సినిమా. ముఖ్యంగా చిన్నారి మైరా వైకుల్ నటన అద్భుతమని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాలు హార్ట్ని టచ్ చేస్తాయి. క్లైమాక్స్ సన్నివేశాలు ఏడిపిస్తాయి. మీ పిల్లలకి ఇటువంటి సినిమాని ఖచ్చితంగా చూపించండి. ఎక్కడ ఒక్క అసభ్యకర సన్నివేశం లేదు, అసభ్యకర పదజాలం లేదు. తెలుగు డబ్బింగ్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. ఒక మంచి సినిమా, చిన్నపిల్లలు తప్పకుండా చూడాల్సిన సినిమా. పోస్ట్ మ్యాన్ పాత్రలో మంగేష్ దేశాయ్ చాలా బాగా చేశాడు. ఇక పాప్య పాత్ర అయితే నా ఫేవరెట్ పాత్ర. సచిన్ నార్కర్ ఎంతో అద్భుతంగా పోషించాడు, అదిరిపోతుంది. బామ్మ పాత్రలో రుక్మిణి సుతార్ చాలా బాగా చేశారు. ఇలాంటి సినిమాని తీసిన దర్శకుడిని ఖచ్చితంగా అభినందించాలి. సంకేత్ మానే చాలా బాగా తీశాడు. అసలు ఇలాంటి సినిమాని జనం చూస్తారా అన్న ఫీలింగ్ కూడా లేకుండా ధైర్యంతో నిర్మించిన నిర్మాతలను కూడా అభినందించాలి. ఎంత గొప్పగా తీశారంటే సినిమాని చూసిన ప్రతి ఒక్కళ్ళు హార్ట్ టచ్ అయిపోతుంది ఈ సినిమా. చూడండి, ఇలాంటి సినిమాని మిస్ కాకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?